హలో అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. అండ్ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వ్లాగ్‌లో నేనైతే తిరుపతి నుంచి రేణిగుంటకి వెళ్తూ ఉన్నానండి. రేణిగుంట అమ్మ వాళ్ళ ఇల్లు అని నేను ఆల్రెడీ షేర్ చేసుకొని ఉన్నాను. సో అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉన్నాను. నేను సండే రోజైతే వెళ్ళానండి. యాక్చువల్గా మార్నింగే మేమైతే తిరువణామలై వెళ్దాం అనుకున్నాము. బట్ అదైతే క్యాన్సిల్ అయింది. ఓకే, రేణిగుంటకి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. బట్ అది కూడా క్యాన్సిల్ అయిపోయిందిలేండి. ఎండ అయితే ఫుల్గా ఉన్నిందండి సండే రోజు. సో అందుకని చెప్పి కాసేపు అయితే అలా ఆగి ఇలా మేమైతే బాదం మిల్క్ అది తాగేసాము. పిల్లలకి ఐస్ క్రీమ్ అయితే తీసిచ్చేసాము. అండ్ పనసకాయలు అమ్ముతూ ఉన్నారండి. సో పనసకాయల దగ్గరికి అయితే వెళ్ళి కనుక్కున్నారు. ప్రైస్ అయితే కేజీ 40 అన్నారు. ఎందుకులే అని చెప్పి మేమైతే మళ్ళీ రేణిగుంటకైతే స్టార్ట్ అయిపోయి రేణిగుంటకైతే వచ్చేసాము. ఇక్కడ చూస్తూ ఉన్నారా, జామ్ రెస్టారెంట్ ఇవన్నీ చాలా ఫేమస్ కదండి రేణిగుంటలో. అండ్ ఇటు సైడ్ వెళ్తే నాగార్జున స్కూల్ వస్తుంది, ఇటు సైడ్ చేపల మార్కెట్ ఇవన్నీ వస్తాయండి. అండ్ ఇవంతా నేనైతే పుట్టి పెరిగిన ఊరు. అండ్ ఇటు సైడ్ అంతా నేను సైకిల్ దొక్కుకుంటూ చిన్నప్పుడు 2 రూపీస్ ఇస్తే 1 అవర్కి సైకిల్ ఇచ్చేవాళ్ళు. సో ఇటు సైడ్ అంతా మంచిగా సైకిల్ దొక్కుంటూ ఉండేదాన్ని. అండ్ అవన్నీ మీతో కూడా చెప్పాలి అనిపించి నేనైతే షేర్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇదైతే మా అమ్మ వాళ్ళ వీధండి. విఎం స్ట్రీట్, వినాయక మొదలి స్ట్రీట్. ఇక్కడ అయితే ఎస్బీఐ బ్యాంక్ ఉంది. ఇప్పుడు బ్యాంక్స్ అన్నీ కూడా ఇటు సైడ్ వచ్చేసాయి. ఎస్బీఐ ఉంది, చిత్తూరు డిసిసి బ్యాంక్ ఉంది, ఏటీఎంస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే. సో బైక్ అయితే పార్క్ చేసేసి మేమైతే వెళ్తూ ఉన్నాము. అండ్ మోక్ష, స్నేహ వెళ్తూ ఉన్నారు ఇద్దరు. ఇదైతే కింద హౌస్ అండి. ప్రస్తుతానికి ఇదైతే ఎవరు లేరు, వేరే వాళ్ళు ఉన్నారు, ఖాళీ చేసేసారు. మళ్ళీ రెంట్కి ఇవ్వాలని చెప్పి టూలెట్ బోర్డ్ అయితే పెట్టేసి ఉన్నాము. సింగిల్ బెడ్రూమ్ అండి, కిచెన్ హాల్ అయితే ఉంటుంది. అండ్ 2 బాత్రూమ్స్ అయితే ఉంటాయి, బయట ఒకటి లోపల ఒకటి. చిన్న ఇల్లే. అండ్ రెంట్కి అయితే ఇవ్వాలని చెప్పి బోర్డు అయితే పెట్టున్నాము. వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు అందరూ కూడా. సో మంచి వాళ్ళకి చూసి ఇద్దాము అని చెప్పి అలానే వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ కిచెన్ అయితే ఇక్కడ చాలా పెద్దదైతే వచ్చిందండి. దానివల్ల హాల్ కొంచెం చిన్నదైంది, బెడ్రూమ్ కూడా చిన్నదైపోయింది. అండ్ కిచెన్ అయితే చాలా మంచిగా పెద్దగా అయితే ఉంది. అండ్ చిన్నప్పుడు మేమైతే ఇక్కడ కిచెన్ ఉంది కదా, ఇదే రూమ్లో మేమైతే చిన్నప్పుడు ఉండేవాళ్ళం అనమాట. హౌస్ అంతా కన్స్ట్రక్ట్ చేయకముందు వెనకంతా ఖాళీ ప్లేస్ ఉండేసి మేము ఈ రూమ్లో ఉండేవాళ్ళము. సో ఇదైతే ఇంకా గోడలు అవి కొట్టకుండా అలానే కన్స్ట్రక్ట్ చేసేయడం వల్ల ఈ రూమ్ పెద్దదైపోయింది కిచెన్. అండ్ హాల్ అండ్ బెడ్రూమ్ అయితే చాలా చిన్నవి అయిపోయాయి. సో రెంట్కి ఇవ్వడానికి చూస్తూ ఉన్నారు. టూలెట్ అయితే పెట్టున్నారు. సో అందరూ అయితే వస్తూ ఉన్నారు. అండ్ మెయిన్ ఏరియాలోనే ఉంది కదా. అండ్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి అంతా కూడా దగ్గర, బజార్కి దగ్గర. సో అందరూ అయితే వస్తూ ఉన్నారు. కొంచెం లేట్ అయినా కూడా మంచి వాళ్ళకి ఇద్దాము అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము. బికాజ్ వాళ్ళిద్దరే ఉంటారు కదా. సో కొంచెం మంచిగా తెలిసిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అండి. తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి మా అమ్మ ఉంటుంది. అంటే కిచెన్, జస్ట్ బెడ్రూము, హాల్ అయితే ఉంటుంది. అండ్ కిచెన్ వంట అంతా అక్కడ చేసేసుకొని, అండ్ సెకండ్ ఫ్లోర్లో మా నాన్న జస్ట్ ఒక బెడ్రూమ్ సపరేట్గా అండ్ అంతా హాల్గా అయితే పెట్టేసుకున్నారు. ఎందుకు అంటే మేము వస్తూ పోతూ ఉన్నప్పుడు వాడుకోవడానికి ఉంటుంది కదా. సో ఒకే హౌస్ అయితే సరిపోదండి. సో అందుకని అలాగా 2 ఫ్లోర్స్ అయితే పెట్టేసుకున్నాము మేమే. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం రెంట్కి అయితే ఇచ్చేసాము. అండ్ ఇటు సైడ్ చూస్తే అటు సైడ్ వెనక్కి రేణిగుంట ఉంటుంది కదా, అదంతా కనిపిస్తుందండి. అండ్ ఇప్పుడు అదైతే పార్క్ చేసేసారు, మంచిగా వాకింగ్స్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ఈసారి నేను రేణిగుంటలో ఉన్నట్లయితే నేను మీతో ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే మా అమ్మ తులసి చెట్టు అన్నీ అయితే మంచిగా పెట్టేసింది. ఫ్రైడే టైంలో వచ్చామంటే మంచిగా ముగ్గులేసి అన్నీ డెకరేట్ చేసి ఉంటుందన్నమాట, చాలా బాగా. అండ్ ఇక్కడ తాటి నుంజులు అయితే వచ్చాయంటే ఇంటి దగ్గరికి. సో ఎలాగూ మేము వస్తున్నాము అని చెప్పి తాటి నుంజులు అయితే తీసుకొని ఒలుస్తూ ఉన్నారు. అండ్ ఆలోపే స్నేహ, మోక్ష కూడా కూర్చొని మంచిగా ఒలుస్తూ ఉన్నారు. వాళ్ళకి చాలా బాగా అనిపిస్తోంది. మేము ఒలుస్తాం అంటున్నారు. అండ్ నేనైతే కాసేపు అలా రిలాక్స్ అయ్యాను. ఎండలో నుంచి వచ్చాము కదా, సో ఎండగా ఉన్నింది, చాలా ఎండగా ఉన్నిందండి. అండ్ నేనైతే ఫస్ట్ ఫ్లోర్ చూపించేశాను కదా, నేను కిచెన్ అది చూపించలేదు. అమ్మకి నేనేం చెప్పేసి రాలేదు కదా, సో ఎలా అంటే అలా ఉంది. ఈసారి చూపిస్తాము అని చెప్పి నేను కిచెన్ అయితే చూపించలేదు. అండ్ ఇదైతే
సెకండ్ ఫ్లోర్ అండి. మా నాన్న ఉంటారు ఇక్కడ. మా నాన్నే కాదు అందరము ఉంటాము. బట్ కింద అయితే కిచెన్ వంట అంతా చేసుకుంటాము. ఇక్కడ జస్ట్ ఒక మొత్తం హాల్ లాగా కట్టేసి ఒక బెడ్రూమ్ మాత్రం పెట్టేశారు. అందరూ వచ్చినా సరిపోవడానికి అనేసి ఇలా సింపుల్గా అయితే పెట్టేసుకున్నారు. అండ్ ఇదైతే ఇక్కడ ఉయ్యాల కూడా ఉందండి. పిల్లలు చాలా మంచిగా వచ్చినప్పుడల్లా ఉయ్యాల్లో ఊగుతూ ఉంటారు. అండ్ ఇలాగా ఉంది. అండ్ ఇటు సైడ్ నుంచి చూసామంటే మా సందు అంతా కనిపిస్తుందండి. అండ్ ఇదైతే మా తాతల వాళ్ళ ఆస్తి తరతరాలుగా అలాగా వస్తూ ఉందన్నమాట. అండ్ చూసారా ఇదైతే సందండి. సందు రావడం వల్ల కొంచెం స్పేస్ కూడా మాకైతే వేస్ట్ అయ్యింది అనిపిస్తుంది. అండ్ ఇంకొక ఫ్లోర్ అయితే పైకి మిద్ది పైన అయితే ఖాళీగా చెట్లు అవి పెట్టుకో అన్నారు. నేనైతే మర్చిపోయానండి వెళ్ళడము. సో ఈసారి అయితే షేర్ చేస్తాను. మంచిగా చెట్లు అవి పెట్టుకొని ఉన్నారు. అండ్ ఇదైతే మా నాన్న నీట్గా మెయింటైన్ చేస్తారండి. రోజు మంచిగా తుడుచుకుంటూ చాలా మంచిగా అయితే రూమ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అస్సలు డస్టే కనిపించదు, అంత నీట్గా పెట్టుకొని ఉంటారు. అండ్ ఇలాగా చిన్న టీవీయే పెట్టుకున్నారండి వీళ్ళకి చాలు కదా. వీళ్ళైతే ఎక్కువసేపు కూడా టీవీ ఏమి చూడరు. అండ్ మేము వెళ్ళినప్పుడు మాత్రమే ఎప్పుడో ఒకసారి అంతే. అండ్ ఇవైతే మా ఫొటోస్ అండి, మా పెళ్ళి అప్పుడువి ఫొటోస్. చాలా బాగున్నాయి కదా. ఫోటోలో నేను ఎలా ఉన్నాను, చాలా సన్నగా ఉన్నాను కదా, చాలా సన్నగా ఉన్నానండి పెళ్ళప్పుడు. అండ్ ఇవైతే మా పెళ్ళి ఫొటోస్, మా చెల్లి పెళ్ళి ఫొటోస్. అవి కొన్ని మాత్రం మా నాన్న గుర్తుగా అలా పెట్టుకున్నారు. మేమైతే ఒక్కటి కూడా ఇంకా అలా చేసుకోవాలనుకుంటున్నాం కానీ బట్ కుదరట్లేదు. అండ్ ఇలా అయితే సింపుల్గా పైన అయితే పెట్టుకున్నారు. అండ్ ఇదైతే బెడ్రూమ్ అండి. మా నాన్న ఒక బీరువా అది పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ బటర్ఫ్లై డిజైన్స్ అవన్నీ చాలా బాగున్నాయి కదా. పెయింటింగ్ అయితే రీసెంట్గా వేయించారు లాస్ట్ ఇయర్. సో అప్పుడైతే ఇలా మంచిగా అయితే పెయింటింగ్ వేయించి బాగా అయితే చేసుకున్నారు. అండ్ ఆ బటర్ఫ్లైస్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఈసారి మన ఇంటికి కూడా పెయింటింగ్ అలా వేసినప్పుడు మనం కూడా వేసుకుందాము అనిపించింది. అంటే మా ఇంటికి వేయించుకుందాము అనిపించింది. అండ్ అంతే అండి. ఫుడ్ అయితే తినేసి బాగా నిద్రపోయి నేను మళ్ళీ ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఇంకా తిరుపతికి వచ్చేయాలి కదా, అందుకని తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇదైతే వాల్మార్ట్ అండి. ఫ్లిప్కార్ట్ వాళ్ళు తీసేసుకున్నారు. చాలా పెద్దది. ఈసారి ఎప్పుడైనా లోపలికి వెళ్ళి వీడియో అయితే షూట్ చేసి మీకు చూపిస్తాను. అండ్ తిన్నగా ఇంటికి వెళ్ళకుండా ఈ లక్ష్మీనగర్ కాలనీలోకి అయితే దూరామండి. ఎందుకు వెళ్ళామంటే అటు సైడ్ ఏమైనా డెవలప్మెంట్ ఉందా అని చెక్ చేయడానికి, అంటే హౌసెస్ ఫ్లాట్స్ ఎలా ఉన్నాయని చూడడానికని వెళ్ళాము. అండ్ ఇదైతే మన బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్ సైడ్ నుంచి మనమైతే డీబీఆర్ బ్యాక్ సైడ్ ఇంకొక రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్ నుంచి మన ఇంటి సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. సో అటు సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము. చాలా మంచిగా ఈ రోడ్స్ అయితే డెవలప్ అయిందండి. అండ్ రోడ్డు పడ్డాక షాప్స్ కానీ అలాగే ఈ హోమ్ స్టేలు, లాడ్జులు, హోటల్స్ ఎన్ని వచ్చేసాయంటే ఈ రోడ్లో ఫుల్ డెవలప్మెంట్ ఉందండి. అండ్ మళ్ళీ మేమైతే రివర్స్ బస్ స్టాండ్ సైడే వచ్చి ఇటు సైడ్ నుంచి మళ్ళీ వెళ్తూ ఉన్నాము. అండ్ ఇటు నుంచి వెళ్ళి ఇంటికైతే వెళ్ళిపోయాము. సో చిన్ని వ్లాగ్ అండి. ఎలా ఉంది వ్లాగ్, నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.